హాయ్ గుడ్ మార్నింగ్. ఈ రోజుకి వచ్చినప్పటికీ ఈరోజు మన న్యూస్ ఏంటి అంటే ఏ పేపర్స్ ఈరోజు చూద్దాం అంటే ఈరోజు వార్త చూద్దాం. అందులో ఉండే హెడ్లైన్స్. లాభాల్లో స్టాక్ మార్కెట్ ఉంది ప్రజెంట్. దీని యొక్క మార్కెట్ ఎంత అంటే పెరిగింది 1046 దగ్గర 1046 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 319 లాభపడ్డ నిఫ్టీ. డాలర్తో పోలిస్తే మారకం విలువ 86.59 రూపాయలు. విశాఖపై మూడో నేత్రం. మోదీ గారు వస్తున్న నేపథ్యంలో విశాఖ మొత్తాన్ని కూడా CCTV సర్వేలెన్స్ లో తీసుకున్నారు. 1200 కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ, 9000 మందికి పైగా పోలీసుల మోహరింపు, 26 కిలోమీటర్ల పరిధిలో స్ట్రీట్ లైట్, LED స్క్రీన్లు, బారికేడ్లు, రహదారులపై మార్కెట్లు, రహదారిపై మ్యాట్లు, శిక్షకులకు వేదికలు, వర్షం పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రజాసేవతోనే ప్రశాంతత, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా ప్రభుత్వ విధానం. బీహార్ను లైసెన్స్ రాజ్ సుదీర్ఘకాలం ఉల్లంఘించిన విధానం వారిది. మన దేశం గరీబీ హటావో నినాదాలను చాలాసార్లు ఇచ్చారు కానీ చేతల శూన్యం. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై విమర్శల వర్షం. బీహార్లో 10,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన నరేంద్ర మోదీ. గ్రేట్ ఇనిషియేటివ్. నెక్స్ట్, యోగా ఘటానికి ముస్తాబైన సాగర్ తీరం. నేడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. గిన్నీస్ రికార్డును లక్ష్యంగా లక్షలాది మంది యోగాభ్యాసం. హాజరు కానున్న ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రముఖులు. ఉదయం 6:30 గంటలకే కార్యక్రమం ప్రారంభం. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21. ఇది ఎన్నోది పెట్టి అంటే 11th అని చెప్పేసి రాసుకోవాలి. ఎక్కడ జరిగింది అంటే విశాఖలో జరిగింది. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ వాస్తవమే. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ. సౌదీ అరేబియా కాల్పుల విరమణ కోసం మధ్యవర్తం. ఇందులో అమెరికా పాత్ర ఉదంటన హాస్యాస్పదం. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్. నెక్స్ట్, అర్చకులకు జీవితాల్లో ఆశలు. 18 మంది ఉద్యోగులకు అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా గ్రాడ్యుటీ మెడికల్ సహాయం చెల్లింపు. 32 లక్షల చెక్కును అర్చక ఉద్యోగ సంఘాల ఉద్యోగులకు అందజేసిన మంత్రి. రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అర్చకులకి వచ్చినప్పుడు కల్లా చాలా దయనీయ స్థాయిలో కొంతమంది ఉన్నారు, అంతమంది అని అంటలేదు, కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం అనేది ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం అనే ఉండాలి. సామాజిక న్యాయానికి తెలంగాణ ఆర్థిక శక్తి. తెలంగాణ అభివృద్ధి నమూనా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సామాజిక న్యాయం అని అన్నారు. అభివృద్ధి నెక్స్ట్, ప్రపంచం చూపు వైజాగ్ వైపు. 25,000 మంది విద్యార్థులకు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం వరల్డ్ రికార్డ్. మోడీకి కానుగ్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ స్థాయికి వచ్చాను. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి లోకేష్. ఇప్పుడు ఒకేసారి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ వచ్చింది. బార్లీ రైతులకు బాసటగా కూటమి సర్కారు. రైతుల కుటుంబాల్లో ఆనంద వేడుకలు. రైతు సమస్యలకు బాధ్యతగా తీసుకున్న ప్రభుత్వం. ధర లేక కొనుగోలు చేయలేక జడిలో రైతులు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఏలూరి మంత్రి అచ్చెన్న. కొండంత సహాయం. సుశిక్షితులైన సైనికులుగా తయారు చేస్తాం. తెలంగాణ పోలీస్ అకాడమీలో 53 మంది బ్రస్ బ్యాండ్ బిగిలర్ను పోలీసులు శిక్షణ. ముగింపు కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ జితేంద్ర. తెలంగాణలో బీజేపీ వైపు ప్రజలు మెరుగైన స్పందన. కిషన్ రెడ్డి. నెక్స్ట్, ఇంగ్లీష్తోనే సాధికారిత. దాన్ని నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు. ప్రతి బిడ్డకు ఆంగ్లం నేర్పించాల్సిందే. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కౌంటర్. నెక్స్ట్, ఎన్నికల పోలింగ్ శాతం పెంచడంలో మీడియా పాత్ర కీలకం. ఇది ఎవరు చెప్పారు అంటే
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అద్భుత్ యోగా ఘటానికి ముస్తాబని సాగర్ తీరం, ఇందాక చెప్పుకుందే మ్యాటర్ పొడిగించారు. కూటమి చేస్తున్న మంచిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. నెక్స్ట్, బార్లీ రైతులకు బాసటగా కూటమి సర్కారు, విశాఖలో మరో ఐటీ దిగ్గజం. ఏంటి రాబోతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అయిన కాగ్నాజెంట్ కూడా వైజాగ్కి రాబోతుంది. తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి కస్టడీకి జర్నలిస్ట్ కృష్ణంరాజు. ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకి అమరావతి మీదలో ఉండే వాళ్ళందరూ వైసీలు అని చెప్పేసి పేర్కొన్నారుగా, అది నచ్చక వేశారు కదా. ఇప్పుడు ఆయనేమో కస్టడీలో ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్కి కొత్త శోభ. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీకి ప్రోత్సాహకాలు, ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించే సంస్థలకు తక్కువ ధరలకు భూములు. గుజరాత్ బాటలో ఏపీ 1500 కోట్లతో కాగ్నాజెంట్. మొన్న టీసీఎస్ వచ్చింది. టీసీఎస్కి వచ్చినప్పటికి 0.99 పైసలకి ఎకరా భూమి ఇచ్చినట్టే. ఇప్పుడు కూడా అంటే 1500 కోట్ల పెట్టుబడితో కాగ్నాజెంట్ కూడా రెడీ అయింది. నెక్స్ట్, ఖబర్దార్ జగన్ రెడ్డి. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నెక్స్ట్, విశాఖపై మూడో నేత్రం. ఇందాక చెప్పుకున్నాం కదా, వర్షం పడితే ఏంటి ఆ ప్రత్యామ్నాయాలను కూడా చూసుకుంటున్నారు. బనగచర్ల ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు. నెక్స్ట్, అర్చకుల జీవితాల్లో ఆశలు నింపిన మంత్రి కొండా సురేఖ. నెక్స్ట్, యోగా డే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ అభివృద్ధి నమూనా, సామాజిక న్యాయానికి ఆర్థిక శక్తికి పునాది. నెక్స్ట్, యోగాంధ్రాకి కార్యక్రమంలోకి వచ్చినప్పటికీ నిన్న నైట్ మోడీ గారు వచ్చేసారండి. ఆయన రిసీవ్ చేసుకోవడానికి డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. ప్రజా ఆరోగ్యానికి ఔషధం యోగా. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం, మానసిక శారీరక ప్రశాంతత ఒక్క యోగా వల్లనే సాధ్యం. మంత్రి కొలుసు పార్థసారథి గారు పేర్కొన్నారండి. తెలంగాణకు నీటి విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసింది. అద్దంకి దయాకర్. తెలంగాణలో బీజేపీ వైపు ప్రజలు మెరుగైన స్పందన. కిషన్ రెడ్డి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి. సీనియర్ ఐఏఎస్ అధికారి పిరిగిపండ్ల నరహరి. నెక్స్ట్, సుశిక్షితులైన సైనికులుగా తయారు చేస్తాం. ఏపీ సచివాలయ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు. ఏపీ రాజధానిలో ప్రాంతంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 5 రోజుల పని దినాలను ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఇది గ్రేట్ ఇనిషియేటివ్ అండి. మళ్ళీ ఎమర్జెన్సీ నేర్పిన పాఠాలు ఏంటి అనేసి సంపాదకీయం గురించి చెప్పుకుంటూ వచ్చారు. సంపాదకీయం నేను టచ్ చేయడం లేదు. నెక్స్ట్, బిజినెస్ కాలం అండి. బిజినెస్ కాలంకి వచ్చినప్పటికల్లా అమెజాన్ సంగీత్ దినోత్సవంలో భారీ డీల్స్. ఏంటి అని మామూలేనే. F&O ట్రేడర్లు, పేటిఎం మనీ కొత్త విధానం. నెక్స్ట్, యుద్ధ భయాల మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు. బిజినెస్ పేజ్ మామూలేనండి, అది నీకు నేను చెప్పడం లేదు. విడిగా విక్రయించే టీలో కల్తీ. టీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితంలో భాగస్వామ్యం అయిన పానీయం. భారతదేశంలో అది అత్యంత ప్రజాదరణ పొందింది పానీయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా టీ వినియోగంలో పెరుగుతున్న నేపథ్యంలో కల్తీ టీ సమస్యను కూడా తీవ్రమవుతుంది. అధిక లాభాల కోసం కొన్ని అనధికార తయారీదారులు చీప్ కెమికల్స్ వాడిన ఆకులు, రంగులు మరియు ఇతర కలుషితాలను ఉపయోగిస్తున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్ రకాలకు బదులు విడిగా విక్రయించే టీలో కల్తీ మూత. అసలు ఇది ఎక్కడంటే కామెడీగా అనిపించింది మాకు. ఈ కల్తీ అని రాశారు కదండి, దీని గురించి చూసేటప్పటికి ఎక్కడో ఒక కంపెనీ అనేది రేట్ పెంచే ఉంటుంది కాబట్టి ఇది ఇలా రాస్తున్నారు. కంపెనీ బ్యాగ్స్ అనేది తీసుకునేటప్పుడు FSSAI అప్రూవల్ ఇస్తుంది కదా. అప్రూవల్ ఇచ్చినప్పుడు మీరేం ఆపట్లేదు. కల్తీని మీరు ఎక్కడ అరికట్టాలి? కిందనున్న వీళ్ళ దగ్గర కాదండి, మీరు అరికట్టాల్సింది మ్యాక్సిమం పైన కంపెనీస్ దగ్గర మీరు అరికడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు అది చేయడం లేదు. దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి ఎవరు ఇబ్బంది పెడుతుంది? గవర్నమెంట్స్ చేస్తుంది. ఇది అనేది తీసుకోవాల్సింది గవర్నమెంట్, నాట్ ఎట్ ఆల్ ది అదర్స్. ప్రజలు కాదండి తీసుకోవాల్సింది. హైదరాబాద్లో ఇంగ్లీష్తోనే సాధికారత. రాహుల్ గాంధీ ప్రజాసేవతోనే ప్రశాంతత.
కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి రాజకీయాలే ముఖ్యం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మాది, మన దేశంలో గరీబీ హఠావో నినాదాన్ని చాలాసార్లు ఇచ్చారు. ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదండి, బీహార్లో 10,000 కోట్ల పెట్టుబడితోనే వందే భారత్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, ఖర్గే. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అనేది వాస్తవమనే చెప్పుకున్నారు. నెక్స్ట్ మనం గర్వించాల్సిన రోజు, యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపే నారా లోకేష్ పేర్కొన్నారు. ఎందుకంటే మోదీ అంతమంది వస్తూ ఉన్నారు కాబట్టి. ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు, ఫ్లైట్ని ఢీకొట్టిన వ్యక్తి, కొట్టిన పక్షి, అత్యవసరంగా ల్యాండింగ్, విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తనిఖీ చేసి అనంతరం పునరుద్ధరిస్తామని సంస్థ ప్రకటన. జగన్ కు మోదీ ఫుల్ సపోర్ట్. అందుకే ఇవన్నీ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్. వైఎస్ జగన్ను లేకుండా చేయాలని కూటమి కుట్ర. దీనిలో భాగంగానే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు, మండిపడిన మాజీ మంత్రి విడుదల రజని. నెక్స్ట్ కలర్స్ అని చెప్పేసి యోగా గురించి చెప్పుకుంటూ వచ్చారండి. యోగా వేడికి ఎక్కడ జరుగుతుంది? జూన్ 27. నెక్స్ట్ మొత్తం యోగా డే కార్యక్రమంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ పాల్గొన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2 గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగా డే కార్యక్రమాలు తలపెట్టారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలులోకి వెళ్తే చెప్పుకుంటూ వచ్చారు యోగా డే ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి, నేపథ్యం ఏంటి ఇది గట్టా. నెక్స్ట్ సినిమాకి వచ్చినప్పటికి వీరితో నవ్వులు ఫీస్ట్. టాలీవుడ్లో షారుఖ్ మామూలేనండి, ఇది నేను మాకు చెప్పడం లేదు. పులిని దత్తత తీసుకున్నారండి. ఓకే, ఇది అయిపోయిందండి.